సహస్ర సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటుంది. అది చేనేత కార్మికుల గురించి, ఆ పనుల గురించి చాలా చక్కగా వివరించింది. అంటే దానికి వాళ్ళకి సంబంధించి ఏమైనా వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందేమో ఒకసారి కనుక్కో అని అంటే సూర్యకాంతం సరే సరే మేడం, నేనే ఫస్ట్ రాజమండ్రి వెళ్ళు, అక్కడ విషయాలు మొత్తం తెలిసిపోతాయి కదా అంటే అక్కడే ఉన్నాను మేడం, నేను అక్కడికి వెళ్ళాక అసలు విషయాలు కనుక్కొని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని అంటే సరే అని చెప్పేసి సహస్ర అంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత సహస్ర సీరియస్గా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి, నీ సంగతి చెప్తానే, ఇంకా కొద్ది క్షణాల్లోనే, అంటే కొంచెం సమయం పడుతుంది కానీ నీ గురించి మొత్తం నాకు తెలిసిపోతుంది, తెలుసుకున్న తర్వాత నీ సంగతి చెప్తాను అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అంబిక అక్కడికి వస్తుంది. వచ్చి ఇలా అంటుంది, సహస్ర నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను అని అంటూ చెప్తే ఏంటి ఏంటి పిన్ని అది అని అంటే ఆఫీస్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఓకే అయినందుకు విహారీ పార్టీ ఇస్తున్నాడు అంటే అవునా, అయితే చాలా సంతోషం అంటే తర్వాత బ్యాడ్ న్యూస్ అంటే బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఆ లక్ష్మి పార్టీకి వస్తుంది అని చెప్పడంతో అది పార్టీకి వస్తుందా, దాన్ని ఎందుకు పిలవటం అని అంటే విహారీ వినడు కదా అంటే నేను వస్తాను పద, దాన్ని రానివ్వకుండా చేస్తాను అని సహస్ర అంటుంది. విహారీ దగ్గరికి వచ్చేస్తారు. విహారీ అని అంటే పార్టీకి వస్తున్నారు కదా అని విహారీ అంటే అంబిక అంటుంది వస్తున్నాను విహారీ అంటే సహస్ర అంటుంది నేను కూడా వస్తాను బావా అని ఏంటో చెప్తూ ఉంటుంది. అప్పటికే మేనేజర్తో మాట్లాడతాడు. అక్కడ పార్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పేసి మేనేజర్ చెప్తాడు. సహస్ర వచ్చి నేను వస్తాను బావా అంటే నువ్వెందుకు సహస్ర, నీకేమీ తెలియదు, నీకు బోర్గా అనిపిస్తుంది, నువ్వు రావద్దు అని అంటూ విహారీ అంటాడు. అప్పుడే సహస్ర అంటుంది ఏం కాదు బావా, నువ్వు పిన్ని ఉంటారు కదా, నాకేం బోర్ కొట్టదులే, మీతో ఉంటాను నేను, ప్లీజ్ బావా నేను వస్తాను బావా. అప్పుడే అంబిక అంటుంది రానిలే విహారీ, వస్తే ఏమవుతుంది అని అంటే నీ సక్సెస్ని కూడా ఎంజాయ్ చేస్తుంది కదా అంబిక అంటే అలా లక్ష్మి ఏంటగానే ఇప్పుడు అదెందుకు బావా, దాన్ని తీసుకెళ్ళటం అవసరం లేదు, వద్దు అని అంటే తనే కదా ఈ ప్రాజెక్ట్ అంతా ఓకే అయ్యేలా చేసింది, ఇప్పుడు ఎందుకు వద్దని చెప్తున్నావు రాని అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి అప్పుడే లక్ష్మి వస్తుంది. నేను తర్వాత వస్తానులే మీరు వెళ్ళిపోండి విహారీ గారు అని అంటూ ఉంటే లేదు లక్ష్మి నువ్వు రాకుంటే ఎలా, అది చాలా దూరం, నువ్వు రావాలి అని అంటే ఎందుకే మా బావతో బతిలాడించుకుంటావు పద అని అంటూ తిడుతుంది. సరే అని చెప్పేసి అందరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు. కారులో వెళ్తున్నప్పుడే పాటలు పెట్టి ఈ విహారీ లక్ష్మిని అద్దంలో చూస్తూ ఉంటాడు అలా ప్రేమగా. అప్పుడు లక్ష్మి మాత్రం బయటికి చూస్తూ ఉంటుంది. సడన్గా సహస్ర పాటల్ని ఎంజాయ్ చేస్తూ కూర్చొని ఉంటుంది. వెంటనే ఇంకా అక్కడ సౌండ్ని క్లోజ్ చేస్తుంది. సౌండ్ బంద్ చేసిన తర్వాత వెంటనే లక్ష్మిని ఇలా అడుగుతుంది, అవును లక్ష్మి ఇంతకుముందు నువ్వు ఎక్కడుండేదానివి అని అడగటంతో అప్పుడే లక్ష్మి విహారీ ఒక్కసారిగా షాక్ అవుతారు. విహారీ లక్ష్మిని అద్దంలో చూస్తూ ఉంటాడు. చెప్పు లక్ష్మి, ఇంతకుముందు ఎక్కడుండేదానివి, ఏం చేసేదానివి, అసలు నువ్వేంటి, ఎక్కడ చదువుకున్నా అన్నీ చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అది అని అంటూ కంగారు పడుతూ ఉంటే ఏంటి చెప్పడానికి ఏంటి అని అంటే విహారీ అంటాడు ఏంటి సహస్ర ఎందుకు తనని ఇబ్బంది పెడతావు, తను చెప్పాలనుకుంటే చెప్తుంది కదా అంటే అసలు ఇబ్బంది పెట్టే మాటలు తను ఏమడుగుతుంది విహారీ, తను అలా ఏమీ అడగలేదే అని అంబిక అంటుంది. అప్పుడే సహస్ర అలా చూస్తూ ఉంటుంది. లక్ష్మి ఇలా అంటుంది అది అమ్మ నేను అని అంటూ ఉంటే చెప్పవే చెప్పు అని అంటే నాకంటూ ఎవరు లేరు కదమ్మా, నేను అనాథని అంటే అనాథని అంటున్నావు కదా, ఏదో ఒక అనాథాశ్రమంలో పెరిగి ఉంటావు కదా, అనాథాశ్రమం పేరేంటో చెప్పు అని అంటే ఆలోచిస్తూ ఉంటుంది. కస్తూర్బా అనాథాశ్రమమ్మా అని చెప్తుంది. చెప్తే అవునా అది ఎక్కడ ఉంటుంది అని విసిగిస్తూ ఉంటుంది. విహారీ సీరియస్గా ఇలా అంటాడు సహస్ర కాసేపు కామ్గా ఉంటావా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటూ ఉంటే అసలు ఇందులో ఇబ్బంది ఏముంది బావా, నువ్వే ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అని అంటూ సహస్ర అంటుంది. ఇక అప్పుడే లక్ష్మి సైలెంట్గా కూర్చొని ఉంటుంది. ఇక విహారీ బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళు అలా జర్నీ చేసి వెళ్తూ ఉంటారు. పద్మాక్షి వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పద్మాక్షి సీరియస్గా అసలు పెళ్లి జరుగుతుందనే నమ్మకం మాకు లేదమ్మా అని అంటే అలా ఎందుకంటావే, పెళ్లి జరుగుతుందిలే అని అంటే ఏమాత్రం లేదు నాకు, ఆ యమున అసలు ఎప్పుడు పెళ్లి ప్రస్తావన ఎత్తుతో ముహూర్తాలు చూడదు, ఏమీ చేయదు అని అంటూ ఉంటే అయితే ఏమైనా ప్లాన్ చేస్తుంది అంటావా అంటే ఏమో చెప్పలేం, తల్లి కొడుకుల్ని నమ్మలేం అని పద్మాక్షి అంటుంది. అంతలో అక్కడికి యమున టాబ్లెట్స్ తీసుకొని వస్తుంది. అత్తయ్య మీకు ఈ టాబ్లెట్స్ అని చెప్పి ఇస్తే ఇంకా వాటిని విసిరి కొట్టి ఇలా అంటుంది ఎందుకే నేను టాబ్లెట్స్ వేసుకొని చావాలి అనుకుంటున్నావా నువ్వు అని అంటే అలా ఎందుకు అనుకుంటాను అత్తయ్య నేను అంటే విహారీ సహస్ర పెళ్లి గురించి ఒక్కరోజు కూడా నువ్వు ఆలోచించవే, ఎందుకు అలా చేస్తున్నావే నువ్వు అని అంటూ సీరియస్గా తిడుతుంది. అయినా చచ్చేదానికి నాకే ఇవన్నీ ఎందుకు అని ఇలా ఇవన్నీ చూసే కంటే చచ్చిపోవటమే నయం అని అంటూ ఉంటే యమున అంటుంది పద్మాక్షి నువ్వు బాధపడకు, విహారీకి అలాగే
సహస్రకి పెళ్లి జరిపించే బాధ్యత నాది అని అంటే నాది అంటావు కానీ ఎప్పుడు ఏది చెయ్యవు అని అంటూ సీరియస్గా సహస్ర గురించి పద్మాక్షి బాధపడుతూ అంటుంది. నా కూతురు కదా, నాకు బాధగా ఉంటుంది, నీ కొడుకే అని అంటూ సీరియస్గా అంటుంది. అలా ఏమీ అనుకోవద్దు, ఖచ్చితంగా ఈ పెళ్ళి జరిపిద్దాం అని అంటూ చెప్తుంది యమున. ఆ తర్వాత పార్టీ దగ్గరికి విహారీ, అంబిక, లక్ష్మి అందరూ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అందరూ వెల్కమ్ చెప్తారు, క్లాప్స్ కొడతారు. విహారీ అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పి పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత విహారీ వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇస్తారు. సరే మీకు అందరికీ డ్రెస్ కోడ్ అని చెప్పి డ్రెస్ ఇస్తే ఇంకా వాటిని తీసుకుంటే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటూ ఉంటాడు విహారీ, లక్ష్మి నీకు ఈ డ్రెస్ ఇబ్బందిగా అనిపిస్తే వేసుకోకు, లేదంటే వేసుకో అని చెప్తే అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. విహారీ గారు నాకు ఇబ్బంది ఏం లేదు, నేను వేసుకుంటా అంటే నీకు కంఫర్ట్గా లేకపోవచ్చు లక్ష్మి, నీకెందుకని అని అంటే అదేం కాదు, మీరు నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగిచ్చారు, మాట రాకూడదు కదా, నేను వేసుకుంటాను అంటే సరే నీ ఇష్టం అని విహారీ అంటాడు. లక్ష్మి ఆ డ్రెస్ తీసుకొని డోర్ పెట్టుకుంటూ ఉంటుంది. అంతలో సహస్ర అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి ఇంకా సడన్గా లక్ష్మి చేతిలో నుంచి ఆ డ్రెస్ని లాక్కుంటుంది. ఏంటి నువ్వు ఈ డ్రెస్ వేసుకొని అందరి మధ్యలో వచ్చి తిప్పుదామనుకుంటున్నావా అని కోపంగా అంటుంది. ఇక అప్పుడే సహస్ర అలా చూస్తూ ఉంటుంది. ఇక సహస్రని లక్ష్మి అంటుంది, అది కాదమ్మా, నేను అందరూ వేసుకుంటారు కదా బాగోదని అని అంటే అందరూ వేసుకుంటే నువ్వు వచ్చి వేసుకుంటావా, అసలు నీకు ఎంత ధైర్యమే అని చెప్పి సీరియస్గా అంటుంది. చూడు నువ్వు ఈ డ్రెస్ వేసుకోవడానికి వీల్లేదు, నువ్వు ఈ డ్రెస్ వేసుకొని అక్కడ వచ్చి తిప్పుతానంటే నేను అసలు ఊరుకోను అని డ్రెస్ తీసుకొని చించి పారేస్తుంది. సహస్ర వెళ్ళిపోతుంది. లక్ష్మి బాధపడుతూ చూస్తూ ఉంటుంది. సూర్యకాంతం ఆ విలేజ్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చేనేత కార్మికులని ఎలా అడగాలి, ఏం చేయాలి అని చెప్పి మొత్తం అంతా వెతుకుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేసరికి అక్కడ వేరే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళని అడిగితే మేము కొత్తగా వచ్చాము, లోపలికి వెళ్ళి అడగండి అని చెప్తే సరే అని లోపలికి వెళ్తూ ఉంటే గౌరీ కనిపిస్తుంది. గౌరీని చూసి దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది. ఇంకా చేనేత అది వేసే వాళ్ళు ఎక్కడున్నారు అంటే మేమే అమ్మ, మా ఆయన చాలా పెద్ద చేనేత కార్మికుడు, చాలా మగ్గాలు కూడా ఉన్నాయి మాకు అని అంటూ చెప్తే అవునా, అయితే మీకు ఈ వ్యక్తి తెలుసా అని ఫోటో చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి టైర్ ఆడుతూ వచ్చి తగిలిస్తాడు. అంతలో ఫోన్ బకెట్లో వాటర్లో పడిపోతుంది. అయ్యయ్యో వాటర్లో పడ్డాయే అని చెప్పేసి అంటూ ఇలా వాటర్ని తులుపుతూ ఇంకా రే అక్కడ పక్కన వెళ్ళి ఆడుకోవచ్చు కదరా అని తిడితే ఈ ఫోన్ని బియ్యం డబ్బాలో పెడితే అది పాడవదు, వెళ్ళి పెడదామా అంటే సరే మా ఇంట్లో పెడదు రామ్మా అని చెప్పి లోపలికి తీసుకెళ్తే విహారీ లక్ష్మి ఫొటోస్ ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి.